రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఈసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యలు ముఖ్యాతిథిగా పాల్గొని దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 30 మందికి స్కూటీలు, 15 మంది లబ్ధిదారులకు బ్యాటరీ వీల్ చైర్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు, షఫీ, నర్సింలు, రాయకోటి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పైసా కాదు, ధనం ముఖ్యం కాదు, విద్యనే ముఖ్యమని సార్ గారు చెప్పారు. మీలాంటి వాళ్ళకు ఇంకా కూడా ప్రోత్సహించి చెప్పడం చాలా మంచిగా అనిపించింది సార్, ధన్యవాదాలు. అలాగే లలిత కుమారి మేడం చూడంగా నాకు కూడా అనిపించింది, నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలని నాకు ఉంది స్టాఫ్ నర్స్గా. కానీ ఏం చేస్తే మనకు తృప్తి, మనస్తృప్తిగా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అంటే పైసా కోసమే, నెల జీతం కోసము చేస్తే కాదు అని అనుకొని మనుషులు అనుకొని ఈ రోజుల్లో ఏ శాఖకు దేంట్లో పోవాలని నేను అనుకొని లెప్రసీ వార్డు ఎన్నుకున్నాను. నేను లెప్రసీ వార్డులో సేవ చేస్తే ఆ తృప్తి మిగులుతుంది. వాళ్ళు కోల్పోయినామనే భావన వాళ్ళలో ఉండొద్దు. అంటే వాళ్ళ ఇండ్లలో కూడా ఉంచుకునే వాళ్ళు కాదు. ఒక్కొక్క పేషెంట్ కంటిన్యూగా అనాథాశ్రమం లాగానే లెప్రసీ వాళ్ళు ఉండేవాళ్ళు. నేను వెళ్ళగానే వాళ్ళు ఎట్లా చూసేవాళ్ళు అంటే, అమ్మ వస్తుంది, అమ్మని సిస్టర్ అనుకున్నాను, అమ్మని అంటుంది. వాళ్ళకి కావాల్సిందేంది ఇంత కడుపు నిండా అన్నం పెట్టడము, వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్తే అమ్మ వస్తుంది ఏమో తెస్తుంది అని ప్రతిరోజు కూడా ఎదురు చూసేవాళ్ళు. నేను లేని రోజు పోని రోజు, అమ్మ నువ్వు నిన్న రాలేవు, మా కడుపు మారింది. అట్లా తృప్తి అనేది మనం చేసే పనిలో తృప్తి అనేది మనకు తెలియాలి. ఎదుటి వాళ్ళు చెప్పే కంటే మన సాక్షి, మన మనసు ఒప్పుకోవాలి. ఏంటంటే మనం చేసేది కరెక్ట్, మనం చేసే ఇంత సేవ మనం చేస్తున్నాము, ఆ రిజల్ట్ మనం చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి వీరన్న ఇప్పుడు అడిషనల్ కలెక్టర్, అట్లాగే మా షెఫీ ఎంత యాక్టివ్గా తెలుసా, నేను అనుభవంతో చెప్తున్నా, చాలా యాక్టివ్ అనేది. ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఖండించి మనకి దాన్ని బయట ప్రజలంతా తెలిసే విధంగా షెఫీ ఉంటుండే అన్నింటిలో. కానీ అనివార్య కారణాల యాక్సిడెంట్ వల్ల, మరి స్పైనల్ కార్డ్ దెబ్బతినడం వల్ల ఈ స్థాయికి వచ్చినా కానీ మంచిగుండి ఈ స్థాయికి వచ్చిన ఆయన పట్టుదలతో 10 మంది సేవ చేయాలని మొన్న 13 మరి బ్యాటరీ వీల్ చైర్స్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మా చేతుల మీద చెప్పి నేను చెప్పిన ఇట్లా ఎక్కడి నుంచి వచ్చిన పరిశీలన అంటే ఏదో విధంగా ప్రయత్నం చేస్తున్నా, నాలాంటి వాళ్ళు బాధపడద్దు, వాళ్ళకు నేను సేవ చేయాలి అనే ఉద్దేశం. కాబట్టి మీరు కూడా అట్లాంటి సేవలో ఉండి మరి ప్రజలకు మీ వంతు కూడా కృషి చేయొచ్చు. మీ మనసులో మరి బాధను పోగొడితే ఇప్పుడు ఈ అమ్మాయికి మేము
చేసుకునే నిర్మలక్క కూడా ఇక్కడికి రావడం అనేది ఇంకా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక్కడ ఉన్న అధికారులకి, నాతోటి దివ్యంగా సోదరులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం రేవంత్ అన్న ఒక వికలాంగుల సోదరి రజనీకి ఉద్యోగం ఇవ్వడానికి చేశాడు. తొలి ముద్దే వికలాంగులకు అందించిన గొప్ప ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. అట్లానే శాఖా మార్చులుగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే వికలాంగులకి స్వయం సహాయక సంఘాలు ఏర్పరచాలి అనే బలమైన సంకల్పంతో మొదటి సంతకం చేసిన శాఖా మార్చులు కూడా అడ్లూరు లక్ష్మణ్ కుమార్. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు కానీ, ఒక పక్కన శాఖా మార్చులు కానీ వికలాంగులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి మన మంత్రి గారు. ఇవాళ మనందరం హ్యాండిక్యాపర్స్. చిన్నప్పుడు మనకి చిన్న చిన్న ఆపరేషన్లు చేసినట్లయితే కనుక సాధారణ వ్యక్తులుగా కొంతమంది మారేవాళ్ళు, ఇంతకన్నా బెటర్గా మారేవాళ్ళు. ఇది గుర్తుంచుకొని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 6 సంవత్సరాల లోపు హ్యాండిక్యాప్డ్ పిల్లలకి శస్త్రచికిత్సలు చేసి సాధారణ వ్యక్తులుగా మార్చడం కోసం ఒక బాల భరోసా కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. డీడబ్ల్యూ గారు చెప్తా ఉన్నారు, మన సంగారెడ్డిలో కూడా 6 సంవత్సరాల్లో వికలాంగులకి శస్త్రచికిత్సలు చేయించడం సార్. అంత గొప్ప ముఖ్యమంత్రి మనకున్నారు. ఇంతకుముందు మనకి స్కూటీ రావాలంటే డిగ్రీ చదువుతుంటేనే ఇచ్చేది కేసీఆర్ కాలంలో, లేదా పీజీ చదువుతుంటే ఇచ్చేది, చదువు కంప్లీట్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇవాళ 10th పూర్తి చేసి ఏ పని చేసుకుంటున్నా కానీ ఇవాళ మనం స్కూటీలు ఇస్తున్నాం. 10th మనం మార్చడం వల్ల దాదాపు ఈరోజు ఒక 1000 మంది పైన వికలాంగులు ఎప్పుడు కూడా లబ్ధి పొందని వాళ్ళు ఇవాళ స్కూటీలు లబ్ధి పొందుతున్నారు. ఒక 600 మంది పైన రాష్ట్రం మొత్తం నేను తిరిగి చూశాను. కిరాణం షాపులు అడుక్కునే వికలాంగులు, టైలరింగ్ చేసుకునే మన అక్క చెల్లెలు వికలాంగులు, ఫోటోగ్రఫీలో ఉన్న వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇవాళ మనం స్కూటీలు అందించిన గొప్ప ప్రభుత్వం మానవత్వం ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 75% పైన ఉంటేనే, ఇవాళ 75% పైన వైకల్యం ఉంటేనే స్కూటీ ఇచ్చేవాళ్ళు. కేసీఆర్ కాలంలో 90%, 89% పైన ఉంటేనే బ్యాటరీ. నాయకులు నమస్కారం. మరి మన జిల్లాలో ప్రత్యేకంగా షబ్బీ గారు చెప్పినట్లు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సార్ బ్లైండ్ వారి కొరకు, దివ్యాంగుల కొరకు మన మా లైబ్రరీ బిల్డింగ్లోనే దివ్యాంగులకు ప్రత్యేకంగా బిల్డింగ్ కేటాయించి ఒక నూతన భవనము, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి పరికరాలు, కంప్యూటర్స్ అన్ని లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి రెగ్యులర్గా దివ్యాంగులు కూడా వచ్చి మరి డైలీ మరి చదువుకోవడం కానీ వారి లిపిలో మరి పాల్గొంటున్నారు. వారికి అయ్యే ఎక్స్పెండిచర్ కూడా ఎలక్ట్రిసిటీ కానీ ఇతరత్ర కానీ మా లైబ్రరీ నుంచే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఇక ముందు కూడా ఈ యొక్క ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దివ్యాంగుల కొరకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం, అందులో ప్రత్యేకంగా మన జిల్లా కొరకు జిల్లా మంత్రివర్యులు, మరి అదేవిధంగా మరి మన టీజే చైర్మన్ గారు, జిల్లా అధికారి గారు, వీరందరి సహకారంతో ఈరోజు మనం ట్రై సైకిల్స్, అదేవిధంగా వీల్ చైర్స్ మరి గతంలో మొన్ననే 15 రోజుల క్రితం ఆందోళనలో మంత్రి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో మనం ఈ యొక్క ఆందోళన అంటే సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి మరి దివ్యాంగుల కొరకు ఈరోజు ఈ యొక్క పరికరాలు, ట్రై సైకిల్స్, అదేవిధంగా ఫిట్టెడ్ మోటార్స్ ఇవి పంపిణీ చేస్తున్నాము. సుమారు 150 వరకు ఈరోజు పంపిణీ కార్యక్రమం ఉంది. మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి యొక్క కార్యక్రమం సద్వినియోగం చేసుకుంటూ మీరు ముందు భవిష్యత్తులో బాగుపడాలంటే తప్పకుండా మరి ఎడ్యుకేషన్ ఎవరైతే ఎడ్యుకేషన్ చేయని వాళ్ళు ఉంటారో వారు ప్రయత్నం చేయాలి. ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మనిషి మరి విద్యతోనే ఎదగడానికి అవకాశం ఉంటుంది. విద్య ఉన్నప్పుడు మరి దానితో
అన్ని రంగాల్లో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఇతరత్ర తెలియజేస్తూ మనము మానసికంగా వికలాంగులు మాత్రం కాము. వికలాంగులు అనేది మన అవయవాలు వికలాంగు కావచ్చు, బట్ మన మనసు అనేది ఎక్కడ ఆ విధంగా ఉండవద్దు. ఇందులో ఉన్నవాళ్ళు ఆల్ వయసు అంటే అన్ని రకాల వయసు గల వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఉన్నారు. అది మనము మన జన్మలో వచ్చింది కాబట్టి మనము దానికి ఇవాళ రేపు మనము 24 అవర్స్ రోడ్ల మీద తిరుగుతుంటాము. ఏ టైంలో ఏమవుతుందో ఎవ్వరికి తెలియదు. మంచి వాళ్ళు కూడా వికలాంగులు కావచ్చు. అది విధి రాత, మనం ఏం చేయడానికి లేదు. ఎవరికైనా ఆ విధంగా మనం ఆలోచన చేయాలి. మనం వికలాంగులు అయినామని చెప్పేసి కూర్చోడకూడదు. ఇప్పుడు అన్ని రంగాల్లో వికలాంగులు ఆల్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఐఏఎస్లు అయితే చాలా మంది ఉన్నారు, మేము చూస్తున్నాం, మీరు కూడా చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్న ఈ చిన్న పిల్లలు, ఈ అమ్మాయి ఈ అబ్బాయి, చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఆ విధంగానే కూర్చుంటే మనం ఇదే విధంగా కూర్చుంటాం. మధులత మేడం చూస్తుంటాం, మనం ఐఏఎస్ వాళ్ళకే తయారు చేస్తుంది మేడం. కూర్చొని ఒక ఐఏఎస్ నే తయారు చేసే శక్తి భగవంతుడు ఆ మేడంకి ఇచ్చారు. మనం కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి. ఈ చిన్నపిల్లలు ఆ విధంగా ఆలోచన చేయాలి. చదువుకున్న వాళ్ళంటే ఇక అమ్మ ఆమె వయసు పెద్ద అయింది కాబట్టి ఆమె మనం ఏం చేయలేము. కానీ వీళ్ళు ఉన్నారు ఇద్దరు, వాళ్ళు చూస్తుంటే